మనం బయట హోటల్స్కి వెళ్ళినప్పుడు సాంబార్ ఇడ్లీ, సాంబార్ వడ తింటుంటాం కదా. అసలు సాంబార్ చాలా టేస్టీగా అనిపిస్తుంది. అదే స్టైల్లో అంటే టిఫిన్ సెంటర్ స్టైల్లో సాంబార్ తయారు చేయడం చూద్దాం. చాలా 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 బాగుంటుందండి. మనం బయటకు వెళ్ళినప్పుడు ఎప్పుడు తింటుంటారు కదా, మీకు అందరికి తెలిసే ఉంటుంది. ఆ స్టైల్లో అంతే చిక్కగా టేస్టీగా ఆ సాంబార్ ఇప్పుడు తయారు చేసుకుందాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హైదరాబాదీ రుచులు. నేను ఇందిర. మీరు టిఫిన్ సాంబార్తో తినడం ఇష్టపడతారా, చట్నీతో తినడం ఇష్టపడతారా? కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. నాకైతే ఇడ్లీ అయితే కంపల్సరీ సాంబార్తోనే తింటాను. అది ఈ స్టైల్ సాంబార్. ఇప్పుడు మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. సాంబార్ కోసం ముందుగా మనం పప్పు ఉడికించుకుందాము. పావు కప్పు కందిపప్పు, పావు కప్పు పెసరపప్పు, కొన్ని నీళ్ళు పోసుకొని కడుక్కోవాలి. 1-2 సార్లు ఈ పప్పును కడుగుదాము. మామూలుగా టిఫిన్ సాంబార్ అంటే ఇందులో ఎక్కువ కూరగాయలు వేసుకోరండి. అంటే నచ్చిన వాళ్ళు వేసుకోవచ్చు, కానీ తమిళనాడు ఆ సైడ్ అయితే టిఫిన్ సాంబార్ అంటే కూరగాయలు ఎక్కువ వాడరు. దాంట్లో ఒక పెద్ద ఉల్లిపాయ ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. 2 మీడియం సైజ్ టమాటాలని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. దాంట్లో మనం 1/2 కప్ పప్పు వేసుకున్నాం కదా, పావు కప్పు పెసరపప్పు, పావు కప్పు కందిపప్పు, 1.5 కప్ వాటర్ పోసుకోవాలి. కుక్కర్ మూత పెట్టుకుని విజిల్ పెట్టుకుని 4 to 5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. అంటే పప్పు చాలా మెత్తగా ఉడకాలి. 4 to 5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుందాము. పప్పు ఉడికేలోపు సాంబార్లోకి మనం మసాలా తయారు చేసుకుందాము. ప్యాన్ వేడి చేసుకుని 1 టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకోవాలి. ఈ ధనియాలని కొంచెం వేగనివ్వాలి. ధనియాలు కొంచెం కలర్ మారిన తర్వాత 1/2 టీ స్పూన్ మెంతులు వేసుకోవాలి. 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. జీలకర్రని మెంతులని కొంచెం సేపు వేగనివ్వాలి. 1 టేబుల్ స్పూన్ మినపప్పు వేసుకోవాలి. మినపప్పును కూడా 1 నిమిషం వేగనివ్వాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ బియ్యం వేసుకోవాలి. ఈ బియ్యం మినపప్పు ఇవి వేసుకోవడం వల్ల సాంబార్ మంచి టేస్ట్ వస్తుంది, చిక్కగా వస్తుంది, స్మూత్గా వస్తుంది. తర్వాత దీంట్లో పావు టీ స్పూన్ మిరియాలు వేసుకోవాలి. 1 నిమిషం వేగనివ్వాలి. సిమ్లో పెట్టుకునే వేయించుకోండి. ఇందులో 5-6 ఎండుమిర్చి వేసుకోవాలి. ఎండుమిర్చి కలర్ మారే వరకు వేగనివ్వాలి. అంటే కొంచెం నల్లబడే వరకు వేయించుకోవాలి. ఇవేవి మాడిపోనివ్వకుండా చూసుకోండి, కలుపుకుంటూ వేయించుకోవాలి. ఎండుమిర్చి కొంచెం కలర్ మారుతుంది కదా, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఒక మిక్సీ జార్ తీసుకుని మనం వేయించుకున్న వీటన్నింటిని దాంట్లో వేసుకుందాము. ముందుగా ఇది మెత్తగా పొడి చేసుకుందాం. ఇలా పొడి చేసుకున్న తర్వాత దీంట్లో 5-6 వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకోవాలి. అంటే ఒక 3 టేబుల్ స్పూన్స్ పచ్చి కొబ్బరి ముక్కలు. ఇవన్నీ వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది, సాంబార్కి చిక్కగా కూడా వస్తుంది. వీటన్నింటినీ కొన్ని వాటర్ వేసుకుంటూ పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇదిగోండి, ఇలాగా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. సాంబార్ పేస్ట్ ప్రిపేర్ అయిపోయింది. తర్వాత కుక్కర్ చల్లారిందేమో చెక్ చేసుకుని ఓపెన్ చేసుకుందాము. ఇదిగోండి, ఇలాగా మెత్తగా ఉడకాలి. పప్పు చాలా మెత్తగా ఉడికింది కదా, ఇలా మెత్తగా ఉడికించుకోవాలి. ముందుగా పోపు వేసుకుందాము. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. దీంట్లో 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. 1 ఉల్లిపాయని ముక్కలుగా చేసుకొని వేసుకోవాలి. ఉల్లిపాయలు ట్రాన్స్పరెంట్ అయిన తర్వాత 2 పచ్చిమిర్చి వేసుకోవాలి. తర్వాత 2 రెమ్మలు కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో చిటికెడు ఇంగువ వేసుకుందాము, టేస్ట్ బాగుంటుంది. బాగా కలుపుకొని మనం ఉడికించి మెత్తగా మెదుపుకున్న పప్పును వేసుకోవాలి. చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని రసం తీసి పెట్టుకోవాలి. ఆ రసంని ఇందులో వేసుకుందాము. మనం తయారు చేసి పెట్టుకున్నాం కదా సాంబార్ పేస్ట్ని,
ఆ పేస్ట్ని ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనకు కావాల్సినన్ని వాటర్ వేసుకోవాలి. బాగా కలుపుకొని మరగనివ్వాలి. దీంట్లో 2 టీ స్పూన్స్ సాల్ట్ వేసుకోవాలి, లేదా మీ టేస్ట్ తగినంత వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ బెల్లం పొడి వేసుకోవాలి. మీ దగ్గర బెల్లం లేకపోతే షుగర్ అయినా కూడా వేసుకోవచ్చు. ఒక 5-6 నిమిషాలు మరిగిన తర్వాత టేస్ట్ సరి చూసుకోండి. పైనుండి కొంచెం కొత్తిమీర వేసుకుందాము. అంతే, గుమగుమలాడుతూ టిఫిన్ సెంటర్ స్టైల్ సాంబార్ రెడీ అయిపోయింది. దీంట్లో ఎక్కువ కూరగాయలు ఏం వాడరు, కూరగాయలు వేస్తే అంత బాగుండదు. కాకపోతే వేసుకునే వాళ్ళు వేసుకుంటారు, పర్లేదు. కానీ ఇలాగే చిక్కగా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాము. జస్ట్ మనం పప్పు ఉడకబెట్టుకొని మసాలాకి పేస్ట్ ప్రిపేర్ చేసుకున్నాము అంటే సాంబార్ చేయడం చాలా ఈజీ. పోపు వేసుకొని అన్నీ కలిపేసుకోవడమే చాలా 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 ఈజీ. నేనైతే చాలాసార్లు చేశాను. మీరు కూడా ఈసారి ఈ స్టైల్లో ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి. చాలా చాలా బాగుందండి. సేమ్ మనం బయట హోటల్లో తిన్నట్టుగానే ఉంది. చాలా టేస్టీగా ఉంది. నచ్చిందా? ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సజెషన్స్ ఏమైనా చెప్పాలనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వీడియో నోటిఫికేషన్స్ కోసం పక్కనున్న బెల్ బటన్ని క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.